డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయి. ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ వల్ల కేబినెట్ విస్తరణ ఆగింది. కేబినెట్ విస్తరణ రేవంత్ వల్లనో, బట్టి వల్లనో, రాహుల్ గాంధీ టైం ఇవ్వకపోవడం వల్ల ఆగలే. కేబినెట్ విస్తరణ ఆగటానికి కారణము కాస్ట్ ప్లస్ లీడర్స్, ఇండివిజువల్ గ్రూప్స్. వీటిని బ్యాలెన్స్ చేయటానికి సరైనటువంటి ఫార్ములా దొరకడం లేదు. ఇటు పోతే ఒకరికి ఇస్తే ఇంకోరు అబ్జెక్షన్, ఒకరికి ఇస్తే ఇంకోరు అబ్జెక్షన్, ఓ కాస్ట్కి ఇస్తే ఇంకో కాస్ట్ ఇబ్బంది అవుతుంది. సో ఈ అకామిడేషన్ అనేది పెద్ద ఇష్యూగా మారింది. ఇది పోగా బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వస్తారు, ఎవరు వస్తారు, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలి, ఈ డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంత్రి పదవి ఇవ్వకపోతే ఎవరు వస్తారు? సో అందువల్ల ఆగింది. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసేసి ఇంకొని పెట్టడం అంత మామూలు విషయం కాదు. సో అందువల్ల ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అలకలెక్కి స్థానిక సంస్థల పార్టీని దెబ్బతీస్తే ప్రాబ్లం. అందువల్ల ఎప్పటికప్పుడు ఈ వాయిదా పడుతూ వస్తుంది. అందువల్ల ఇవన్నీ మాట్లాడకుండా అల్టిమేట్గా నాకు అర్థమైన మేరకు, నేనే రేవంత్ రెడ్డితో మాట్లాడలే, రాహుల్ గాంధీతో మాట్లాడే అవకాశం లేదు. కానీ నాకు అర్థమైంది పాలిటిక్స్ వల్ల అయితే అన్ని కొంత సమన్వయపరచుకో, లేదు పర్టికులర్గా నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి పైన ఎవరైనా ఫిర్యాదులు వచ్చాయనుకోండి, ఇంకో మీరు పలానా మంత్రులు పట్టించుకుంటలేరట, పట్టించుకో, ఇంకో పలానా నిర్ణయాలు మీరు ఏకపక్షంగా తీసుకున్నారు, కాస్త అందరిని ఇన్వాల్వ్ చేసుకో, కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు, కోఆర్డినేట్ చేసుకో. ఈ రకమైన ఫార్మల్ డిస్కషన్స్ అయి ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు మార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంత సీన్ ఉందని అనుకోను. రేవంత్ రెడ్డి ఇస్ మచ్ స్ట్రాంగర్ దెన్ రాహుల్ గాంధీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు నీకు అక్కడే సిద్ధరామయ్య మారుస్తలేరు కదా, సిద్ధరామయ్యకు పోటీగా బలమైన నాయకుడు డీకే శివకుమార్ కంపారిటివ్లీ పార్టీలో హోల్డ్ ఉన్నవాడు. కానీ అక్కడ కూడా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపు కోరుకున్నారు. వాస్తవంగా కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించడంలో సిద్ధరామయ్య చాలా కీలక పాత్ర. అయినా కూడా మీకు హిమాచల్ ప్రదేశ్ లో ప్రతిభా సింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ లీడర్, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉండే, వెరీ పవర్ఫుల్. అయినా కూడా అక్కడ మార్చలే కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రులు, అసలు సోనియా గాంధీ వచ్చాకనే ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రులు మార్చడం లేదు. మీరు గమనించండి,